ఇప్పుడు కూర్చో. ఫస్ట్ మీ నాన్నలు నాయన పేరు ఏం పేరు? మీ తాత పేరు ఎవరు కొనిండేది అది భూమి అది? అంటే మా నాయన కొనిండేది హుస్సేన్ సాబ్ అని. మీ నాయన పేరు? మా తాతే కొని మా నాయన ఇంటికి ఇంటికి వచ్చినమేనా మా నాయనలో వచ్చి కొంతపల్లి గోరంట్ల మండలమా? సరే మీ తాత పేరు చెప్పు. ఒన్నూరప్ప. ఒన్నూరప్ప భార్య పేరు తెలుసా తెలీదా? కులాయమ్మ ఉండాలన్నా. సరే కులాయమ్మ అనుకుందాం అనుకో. ఈ ఒన్నూరప్పకి ఎంతమంది కొడుకులు మొత్తం? ఒకే బిడ్డ. కుమార్తె ఏం పేరండి? ఈరమ్మకి ఇల్లుటి పోయినాడా మీ నాన్న? అవునా. మీ అమ్మ పేరేమ్మా? హుస్సేన్ సాబ్. ఈరమ్మ భర్త వచ్చి హుస్సేన్ సాబ్. హుస్సేన్ సాబ్ వచ్చి ఇల్లటం పోయినాడు. హుస్సేన్ సాబ్ మీరు ఎంతమంది కొడుకులు? వీళ్ళిద్దరికి ఈరమ్మకి వాళ్ళందరికీ కలిసి ముగ్గురు బిడ్డలు. ఒక పెద్ద ఏం పేరు అందుకన్నా? ఫరీదా. రెండో అమ్మ హసీనా. లైన్గా చెప్పు. అదే నాకు రెండో ఆయన పేరు హసీనా. మూడు మైన పేరు చెప్తున్నా. లైన్గా ఎవరు ఎట్లా పుట్టింటారు చెప్పు. అంటే ఫస్ట్ మైన నా పుట్టినది అది అట్లా బాబ్జాన్ అని. అట్లా ఆయన పేరు బాబ్జాన్ అని. మళ్ళీ ఫరీదా అయినా హసీనా. ఓకే. మళ్ళా షఫీ. మళ్ళా నేను భాష. లాస్ట్లో ఫరీదా అని. ఆయన పేరు పర్వీనా. 5 మంది మొత్తం? 6 మందినా? 1 2 3 4 5 6 మంది. ఓకే. 1 2 3 4 కదా. ఇప్పుడు ఈ ఒన్నూరప్ప అనే అతను కొనినాడా మీ ఆయన కొన్నాడా? ఈరమ్మ ఒన్నూరప్ప ఆ పేరు మీద ఉండేదా ఫస్ట్ భూమి? లేదు. ఏ పేరు? పెద్దమ్మ పేరు మీద ఉండేది. పెద్దమ్మ అంటే ఎవరు? ఇద్దరు భార్యలు కదా. మా చిన్న తాత తమ్ముని కూతురు అనమాట. ఎవరు అమ్మ? ఈరమ్మ అండి. మా అమ్మే అమ్మ. మీ అమ్మే కరెక్ట్. ఈయన కూతురే కదా? ఒన్నూరప్ప కూతురే అమ్మ. మరి ఇంకేం చిన్న తాత అంటావా? అంటే చిన్న తాత మా తాత వాళ్ళు అందములు ఒన్నూరప్పని ఇంకో వీళ్ళు అన్నదా మీ వాళ్ళ ఏం పేరు? ఇంకో ఏం పేరు? బావయ్య ఏమో వస్తుందన్నా. చిన్న అబ్బాయి చెప్తున్నా. పెద్ద అయిపోయినా అప్ప. బావయ్య పెద్ద అయిపో. మా తాత చిన్నోడు అక్కడ. బావయ్య పెద్ద అప్ప చిన్న అప్ప. వాళ్ళు ముగ్గురు అందములు అంట. ఒక ఆయన బిడ్డలు లేరు. ఒక ఆయనకి 2 బిడ్డలు. ఒక ఆయనకి మా అమ్మ బిడ్డలు లేరు. ఒకరు వచ్చి వీళ్ళిద్దరికి కలిసి కుమార్తె ఉంది. వీళ్ళకి వచ్చి 3 బిడ్డలా? 2 బిడ్డలు. 1 2. కాబట్టి ఒన్నూరప్ప కొని ఇల్లు మీద చేసినాడు పేరు. అట్లా అవును. ఇప్పుడు వీడి కొడుకు వస్తాడే. వాడు ఎవరు కొడుకు? మా పెద్దమ్మ కొడుకు అనమాట. పెద్దమ్మ అంటే ఎట్లా? పెద్దమ్మ అంటే మా మా పెద్దాత బిడ్డ కొడుకు అనమాట. పెద్దాత అంటే ఎవరు? బాబాయ్. ఈయనకి బిడ్డ ఎవరు? ఏం పేరు బిడ్డ? కులాయమ్మ పేరు. ఇలా అంతా కావాలా నీకే? ఇలా దాయదులే. కులాయమ్మ. రెండోళ్ళు హసనమ్మ ఏమో అని వస్తున్నారు. హసనమ్మ కదా వస్తుంది. హసీనమ్మ. ఎవరు కొడుకు? కులాయమ్మ కొడుక? కులాయమ్మ కొడుకు. ఎవరి పేరు ఉంది? బాబ్జాన్. ఈడున్నాడు అనమాట. అట్లా వాడే ఇప్పుడు వస్తాడు. అప్పటికి వీళ్ళకి చిన్న ఆయన ఆస్తి మాకు రావాలా అని ఇట్లా వస్తాడు. సంబంధం లేదు ఇది. ఈయనకి ఏమన్నా వీళ్ళ తాత వీళ్ళ అప్పని పేరు ఏమన్నా ఉంటే వీళ్ళ అప్పని పేరు ఎవరిదైనా వాళ్ళది ఏమన్నా ఆస్తి ఉంటే అక్కడ నుంచి ఈయనకు రావాలా, ఈయన నుంచి వీళ్ళందరికీ రావాలా. ఇది స్వయం కాబట్టి స్వయార్జితం కాబట్టి ఇది సంబంధమే లేదు. వాడు ఎక్కడొచ్చినా కూడా ఏమి ఈ ఒన్నూరప్పకి ఏమైనా పేర్లు ఉంటే ఒన్నూరప్ప పేర్లో ఉండేదానికి వీళ్ళు పోవచ్చు. ఒన్నూరప్ప నుంచి కుమార్తెకి కొని ఇచ్చింటాడు ఏదైనా దగ్గరుండి. వీళ్ళిద్దరు ఏమైనా కష్టపడో లేకపోతే మీ నాయన ఏమైనా డబ్బులు తీసుకుపోయి ఉంటే రామామ అని అంటే దగ్గర పోయి తీసిచ్చింటాడు. అలాగే చెప్పాలి మీరు. ఏం వీళ్ళు ఆస్తి కాదప్ప ఒన్నూరప్ప పేర్లో ఏమైనా ఉంటే తీసుకోపో నువ్వు.
ఈరమ్మ వైఫ్ ఆఫ్ హుస్సేన్ సాబ్ పేరులో ఉంది కాబట్టి హుస్సేన్ సాబ్ కొడుకు వీళ్ళకే పనికొస్తుంది 2, 3, 4, 5 వీళ్ళకే పనికొస్తుంది. తర్వాత ఇంకా వీళ్ళ బిడ్డలు ఎవరైనా ఉంటే వీళ్ళు 2, 3 వీళ్ళకు ఉండి వీళ్ళకి ఒక 2 ఉండి వీళ్ళకి ఒకరే ఉండి వీళ్ళకి 3 ఉంటే ఇదంతా వీళ్ళకి పంచేయాలి కావాలంటే ఈరమ్మది హుస్సేన్ సాబ్ వీళ్ళంతా పంచుకోవచ్చు. ఈయన అదర్ పర్సన్, ఈయనంతా అదర్ పర్సన్ కాబట్టి రూల్ ప్రకారంగా ఒకటి ఫ్యామిలీ మెంబర్ కూడా తయారు చేసుకోవాలి. ఇట్లా ఒకటి ఫ్యామిలీ మెంబర్ కూడా తయారు చేసి ఇస్తాను నీకు కావాలంటే. అలాగే చేసుకొని మంచిగా పోలీస్ స్టేషన్ దాకా రికార్డు తీసుకోపోయి ఆ రికార్డు ఎవరి పేరు మీద మీ అప్పని పేరు మీద ఉంది కాబట్టి స్వయార్జితం అది సొంతంగా కొనండేది మీ అప్ప మీకు కూడా ఇచ్చే పనిలే. దావంటి పోయి లవర్ కూడా ఇచ్చుకొని పోతాయి. ఫోన్ చేసి అక్కడే ఉంటే ఎక్కడ ఉంటారు? హిందూపురే ఫిక్స్ అయిపోయినా నేను. నువ్వు అది ఇక్కడ ఎట్లా తీసుకున్నావు అట్లా నేను ఎవడన్నా చుట్టుపాత పోయినట్లే రొద్దంకే. ఉండే ఎగ్జాంపుల్ ఆయన ఉన్నారు కదా నరసింహలో నరసింహ మా మామే అయిపోయా. మొన్న వచ్చిండే ఆయన కూడా వాటికి వద్దానికి మా ఊరు పెట్టుకెళ్ళి అసేత్ రెడ్డి ఉన్నాడు చూడే, అసేత్ రెడ్డి దగ్గర ఆయన వచ్చిండే. వస్తాడు ఈరోజు మండలం అంతలక ఆయన పేరు అంటే రొద్దు నరసింహ అంటే మంచి పేరు లేదు. వచ్చిండే ఆయన కొడుకు సొంత నా బిడ్డ మా ఆయన బిడ్డనే ఇచ్చిండే కదా సొంత బంధువులే మాకు. మళ్ళీ తెలిసిన మల్లికార్జున తెలుసు టీడీపీ మళ్ళీ కూడా ఫోన్ చేయించింది చూడనా ఏమన్నా పంపిస్తామని అంటే మేము లేకపోతే ట్రైన్లు పడిన వాళ్ళు కదా. ఇప్పుడు మనకి ప్రస్తుతానికి ఎట్లా అంటే ఇక్కడ పూరి నెల చేసుకుంటుంటాము, అక్కడ పోతున్నాను కొట్టుకోండి మనకు ట్రైన్లో 4 ఉండాల్సి వస్తుంది. అట్లా అయ్యి మేము ఎదుగుబడి వాడతారు తాగుతారు. తాగుట్లో ఏమైంది కొడితే ఇప్పుడు ఏమైంది మనం కంట్రోల్లో ఉంటే అడుగుతారు. నాము తాగేవాడు బిడ్డలు పెళ్ళామున్నారు బిడ్డలు ఉన్నారు, ఇద్దరు కొడుకు పెళ్ళాము. ఇప్పుడు వాముల జాగా అంటావే, వాముల జాగా ఇప్పుడు ఎవరికి చెప్పు, అది కూడా చెప్తాను ఎట్లా చెప్తా తీసుకునే వానుకుండే ఎవరుకుండే ఎట్లా వాళ్ళు అమ్ముకుంటే మాయమ్మకి ఉండే, వాళ్ళు అమ్ముకుంటే మాయమ్మకి ఉంటే మాయమ్మ దాయాదడు కదరా డీసీలు అంటే అది దాయాదడు కదా ఇద్దాంలే అనేసి ఇచ్చేసింది. అది రాపేసుకుని ఉన్నాము. దాంట్లో బాగుంది కదా భూముల్లో బాగుంది. బాబాయ్కి అంటే మీ అమ్మకి చిన్న పెద్ద కొడుకు, పెద్దయ్యకి మనవుడు కొడుకు కూడా కాదు కదా. ఏం పేరు మీ పెద్దయ్య బిడ్డ ఏం పేరు? అమ్మది బాబాయ్కి బిడ్డ ఏం పేరు? పుల్లాయమ్మ. పుల్లాయమ్మ కొడుకు బాబ్జాను. ఒకవేళ ఈ అమ్మకి అక్కయ్య. ఇది ఎట్లా వీళ్ళేమి అన్నదమ్ములు కదా వీళ్ళంతా, అన్నదమ్ములకి అక్కయ్య కొడుకు వీడు. అది కూడా ఒన్నూరు పేర్లు ఉంటేనే ఇవాళ వామజాగా కూడా. ఒన్నూరు అప్పకే లేకుండా ఎట్లా ఇస్తావు? అంటే ఇది డీసీ ల్యాండే కరెక్టే, స్వాధీన అనుభవం ఉంటుంది. ఏముంది తీసుకురాపోరు లంజా కొడుకుని ఇది అన్నాడు అనాలి. అట్లా వాళ్ళు అట్లా వచ్చినావిడ లేకుండా మన సంగతి చేత ఉండాల. ఎడా మా కొడుకు వాళ్ళు బిడ్డనిచ్చిన అన్నాడు మా ఆయన కూతురున్నాయి. మేము సుమారుగా ఉన్నాము ఫ్యామిలీ అంతా. ఒక పాపను విఆర్ కూతురు, నా భార్య వాళ్ళ అక్క కూతురు ఏడుందనమాట. పోతే ఆ మినరల్ వాటర్ ఉంది దాని పక్కన ఉన్నాడు. ఇప్పుడు ఇటు పోతాడు గుర్తుపెట్టినాడు పాపం. నేను గుర్తుపెట్టలేకపోయి ఆమె దగ్గర పోయిన ఇంటికి పోయేతాలకు ఫోన్ చేసినాడు. నువ్వు నర్సులు ఉన్నాక అది ఇట్లా పోయినావు, నువ్వు ఇట్లా పెద్దవాళ్ళు వచ్చినావు లేదా అన్నాడు. వచ్చినానప్ప ఇట్లా ఇప్పుడు వచ్చినాను గుర్తుపట్టి పాపం చేసినాడు. అట్లా పొద్దున ఒకటి వస్తే మళ్ళీ ఇట్లా మాట్లాడతాను. దిక్కులు ఆపడానికి నాకు వేరే ఉన్నాయి. వీళ్ళు మంచి ల్యాండ్లు ఉన్నాయి, తీసుకున్నారు. ల్యాండ్ బాగా సంపాదించినాడు. పక్కన తీసుకున్నా కూడా బాగా సంపాదించుకున్నాడు. ఏమంటారు నేను వాడు అల్లుడే తెప్పించింది అని నా ఏం కాదులే. ఇప్పుడు అదే నువ్వు వీటికి ఏడవుతూ ఉండాలి అనేది. ఒవ్వరు వీడు ఈడ వేసింటే వాడపోయేస్తావు, వాడపోతావు. లోకల్గా ఏడవుతూ ఉండాలి పర్మనెంట్గా. అట్లా నాకు అట్లా 2 కార్లు మళ్ళీ క్యాన్సల్ చేసుకుని వస్తే ఇక్కడ వీఆర్ ఏమన్నాడు, మీకు 3 నెలల టైం ఉంది అంటే కదా. 3 నెలల టైంలో వచ్చి 6 నెలలు రోజు ఆడ అనేసి